జగన్మోహన్ గారు నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, స్పీకర్ స్పందన ఆలస్యం కావడం కావచ్చు, లేదంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నింటి మీద కొంత ఘాటుగా స్పందించినటువంటి సిచ్యువేషన్ కదా, ఏం చెప్తారు? జరుగుతుంది అదేనండి. ఇప్పుడు రాష్ట్రంలో సిచ్యువేషన్ ఎట్లుందంటే కోర్టులకు అసలు వాల్యూ ఇవ్వట్లేదు ముఖ్యమంత్రి గాని వారి మంత్రులు గాని కోర్టు నుంచి వచ్చే ఆర్డర్స్ అసలు పట్టించుకోవట్లేదు. అండ్ ఏదైతే ఇది చాలా అంటే ప్రజాస్వామ్యంలో గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటి చివాటు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ప్రభుత్వం తినలేదు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాము, వాళ్ళు చేసిదా లేదా అనే దాని మీద మేము విచారణకు అంటే ఆదేశించాలని చెప్పి వాళ్ళని ఫిరాయింపు చట్టం కింద వాళ్ళని డిస్మిస్ చేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎవరైతే ఫిరాయించారో ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, మేము అసలు పార్టీ మారలేదని వాళ్ళ అఫిడవిట్లలో పేర్కొంటూ చాటుమాటు వ్యవహారం అట్లా నడిపిస్తున్నాం, మేము అసలు మారలేదని. ఈ కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేస్తున్నారు. కేసీఆర్ గారు కనబడంగానే పోయి ఫోటోలు దిగి రావడము, ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకోవడం కేసీఆర్ గారివి, దాన్ని మళ్ళా సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఈ యాక్టింగ్ అంతా నడుస్తుంది. కానీ యాక్చువల్ గా అయితే వాళ్ళు సార్ దగ్గర రావట్లేదు, వచ్చి పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేయడం లేదు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు కాదు సార్, ఈ కాంగ్రెస్ వాళ్ళు మొన్నటికి మొన్న మా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఇప్పుడు గెలిచినటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రిజైన్ చేయకుండానే ఆయనకు టికెట్ ఇచ్చి ఇట్లాంటి పోటీలో ఉండేటట్టు ప్రోత్సాహం చేస్తా ఉన్నాం. అంటే చట్టాలకు దేనికి కూడా అంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని అంటే హ్యాండీ బుక్, చిన్న బుక్ ఒకటి తయారు చేయించుకొని ఆ బుక్ పట్టుకొని ఎక్కడ పోయినా చూపిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఆయన ఎందుకు చూపిస్తున్నారు అంటే వీళ్ళ కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు దాన్ని అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే కాన్స్టిట్యూషన్ ని తాకట్టు పెట్టేసి వీళ్లకు ఇష్టారాజ్యంగా అంటే ఇప్పుడు మీకు ఫ్రాంచైజీ మాకు బట్టి ఏది మా సార్ అన్నారు, ఏది పేడ్ ముఖ్యమంత్రి అని డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు వాళ్ళ నాయకుడు ఏదైతే చూపిస్తున్నాడో ఆ దారి వీళ్ళకు పట్టింపు లేక ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు కూడా గుర్తుంచుకోవాలా, మీరు జోకర్లు అవుతున్నారు. మీరు ఎందుకు జోకర్లు అవుతున్నారు అని అంటే ఇదే ఇప్పుడు ముందట ఒకటి వెనకాల ఒకటి. దానం నాగేందర్ గారు ఒక డైలాగు ఏది హైడ్రా మీద ఇట్లా అంటే ఒక దాన్ని సాక్ష్యాల కింద రికార్డ్ చేసుకొని రేపు కోర్టులో వీళ్ళకు సమన్లు వచ్చినప్పుడు వీళ్ళు చూపిస్తారు, చూడండి సార్ మేము మా అంటే పార్టీ మారితే మా ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు చివాట్లు పెడతాం, ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడతాం అని ఒక సాక్ష్యాలు బిల్డ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, కానీ వీళ్ళు కండువా వేసుకున్న సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి, వాళ్ళు ముఖ్యమంత్రిని పొగిడిన సాక్ష్యాలు గట్టిగా ఉన్నాయి, పాత సాక్ష్యాలు అన్ని కూడా పటిష్టంగా ఉన్నాయి కాబట్టి మేము వెంటబడుతున్నాం. అందుకనే మొన్న అసెంబ్లీలో కూడా ఎంత ధైర్యంగా కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఒక అసెంబ్లీ సాక్షిగా ఆయననే జడ్జ్ అయినట్టు, ఆయననే సిస్టమ్ అయినట్టు, ఏం కాదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు కానీ ఎటువంటి ఇబ్బంది కాదని చెప్పి ఆయన భరోసా ఇవ్వడం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా ఉంది తప్ప ఒక ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి లేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కామెంట్ సార్ ఒకటి, కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం ఎట్లుందని అంటే కోర్టు నీకు బుద్ధి ఉందా అని అడిగితే ఈయనకు కోర్టుకి బుద్ధి ఉందా అని అడిగే హక్కు లేదు, మీకు అసలు బుద్ధి అనేది ఉందా అని అడగాలి. అంటే దాన్ని తిట్టేటట్టు తిట్టొద్దు అని అడిగినట్టు ఉంది సార్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు. జగన్మోహన్ గారు గతంలో మీ మీద కూడా విమర్శలు ఉన్నాయి, మీరే ప్రారంభించారు తెలంగాణలో ఈ వరవడని. అఫ్ కోర్స్ మీరు చెప్తారు కొంత లూప్ హోల్స్ ఉపయోగించుకున్నారు, ఏకంగా పార్టీనే మెర్జ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఎందుకు అసలు అవసరం ఏముంది? ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, పార్టీలకు అతీతంగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను, ఒక పార్టీలో ఒక గుర్తు ద్వారా గెలిచినటువంటి వ్యక్తులు ఇతర పార్టీలో అది ఏకంగా మెర్జ్ అవడం కావచ్చు, లేదంటే నేరుగా పార్టీలో జాయిన్ అవడం కావచ్చు. అసలు అవసరం ఏముంది? రాజకీయ పార్టీలైనా ఎందుకు ఈ వరవడిని ప్రోత్సహించాలి అసలు? సార్ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే సార్, పార్టీలు ఏం అవసరంతో వీళ్ళని తీసుకోరు సార్. వీళ్ళకి ఎట్లుంటదంటే ఒక్కొక్క స్థానంలో కొంతమంది పాతుకుపోయి ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారని అంటే ఇంకొకడు ఎదగొద్దు, ఆ స్థానంలో ఇంకొకడు ఎదిగితే మళ్ళీ కౌంటర్ ఒక నాయకుడు తయారైతే మళ్ళీ పోటీ తీవ్రతరం అయితే ఖర్చు ఎక్కువ అవుతుందనో, లేకపోతే ప్రజల దగ్గరికి ఇంకెక్కువ తిరగాల్సి వస్తుందనో వీళ్ళు ఏం చేస్తారంటే అది వేరుకాడిని తెంపేయాలని అంటే పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా పవర్ మొత్తం ఇటు షిఫ్ట్ అయిపోతుంది. సో వేరే పార్టీల్లో ఒక 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు వెట్టి చాకరీ చేసుకుంటూ జెండాలు మోసుకుంటూ కష్టపడి ఇంట్లో ఆస్తులు అమ్ముకొని వాళ్ళ నాయకుడి కోసము వాళ్ళ పేరుని పరువుని అంతా కూడా వాళ్ళు త్యాగం చేసుకుంటూ
కష్టపడి రోడ్లెక్కి ధర్నాలు చేసిన వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు వచ్చి తొక్కేస్తారు, తిరిమేస్తారనమాట. ఈ ఒరవడి ఏదైతే ఉందో, ఈ కొంతమంది పెద్ద నాయకులు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అది ఖచ్చితంగా తప్పే. అంటే నేను అక్రాస్ పార్టీస్ మాట్లాడుతున్నా, ఏ పార్టీలో గెలిచిన వ్యక్తి కూడా ఇట్లా మారనివ్వద్దు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన సార్, చాలా మంది పాపము ఒక 40 సంవత్సరాల నుంచి, కొద్ది మంది అదృష్టవంతులు ఉన్నారు కానీ 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు పదోన్నతి లేకుండా తాగుడు అలవాటయ్యో ఇంకేదో అలవాటయ్యో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అట్లనే ముసలైపోయారు. ఇప్పుడు చాలా మంది గాంధీ భవన్ లో కావచ్చు, బీఆర్ఎస్ లో కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, ఈ ఏజ్డ్ పర్సన్స్ తిరుగుతూ ఉంటారు పదవుల కోసము. వాళ్ళు ఉన్నటువంటి స్థానాలను నేను అబ్జర్వ్ చేసిన, వాళ్ళు ఉన్నటువంటి స్థానాల్లో ఇట్లనే గెలిచిన పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యే దుంకేయడం. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అధికారంలో ప్రతిసారి వీళ్ళు సంపాదించుకోవడము, ఆ సంపాదించుకున్న పైసల్ని ఎలక్షన్ లో ఖర్చు పెట్టడము, మళ్ళీ ఈ ఖర్చు పెట్టిన పైసలతోటి పవర్ తెచ్చుకోవడము. పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా రాకపోయినా వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ కార్యకర్తలు వీళ్ళ వెంబడ తిరిగే వీళ్ళ కొంతమంది చెంచగాళ్లను వెంటేసుకొని పార్టీ కోసం సిస్టమేటిక్ గా పనిచేసేటోళ్లను సిస్టమేటిక్ గా చంపేస్తే ఇటువంటి వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తారు. దీన్ని ఖచ్చితంగా కోర్టులు ఇప్పుడు ఏదైతే ఈ కేసు నడుస్తుందో, ఇంత ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరుగుతుంది కాదు, ఈ కేసు తోటి ఇటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పుతో అంతిమంగా ప్రజల్లో విశ్వాసం అయితే కోల్పోతారు కదా. ఒక సిద్ధాంతం అంటూ లేకుండా, ఒక గుర్తు అంటూ లేకుండా, ఒక పార్టీ అంటూ లేకుండా ఇలా పార్టీలు మారుతూ ఉంటే, జగన్మోహన్ గారు ఏంటి మీ పార్టీ ఎన్నికలకు సిద్ధం అయిపోయిందా ఆల్రెడీ? మేము ఎప్పుడు రెడీ ఉంటామండి. మేము ఎప్పుడైనా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ప్రజలు మా కోసం ఏ పరీక్ష పెట్టినా కూడా నెగ్గే ప్రయత్నం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత భయపడుతుందో మనం చూస్తున్నాము. ఈ ఏదైతే ఫిరాయింపు చట్టం కింద కేసు పెట్టిండ్రో కేటీఆర్ గారు, దీని వల్ల భయపడి మిగతా వాళ్ళు పార్టీ మారకుండా ఉంటున్నారా, వేరే పార్టీ వాళ్ళకి ఎంత అంటే ఈ ఒక అవేర్నెస్, దీని ద్వారా వచ్చే పరిణామం ఎట్లుంటది అనేది మనకు తెలుసు. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది కేవలం స్పీకర్ గారి పరిధిలో ఉంటదని చెప్పి. కానీ వీళ్ళ ద్వంద్వ నీతిని ఎక్స్పోజ్ చేయడానికి ఈ కేసు ఉపయోగపడ్డది. మా పార్టీ కష్టపడుతున్నది. అండ్ ప్రజల్లో ఏదైతే ప్రజల ఇంట్రెస్ట్ కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు ఈ రోజు ప్రజలకు రావాల్సిన ఆస్తుల్ని కాజేసి వేరే వాళ్ళకి దారాదత్తం చేయడంలో, వేరే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను లాక్కొని ఇంకో పార్టీని డిమోరలైజ్ చేయడంలో, అండ్ రౌడీ లాగా పిచ్చివాగుడు వాగి రౌడీ భాష మాట్లాడి పచ్చి బూతులు మాట్లాడి అసెంబ్లీకి ప్రజాసభలకు అసలు పొంతన లేదు అని చెప్పి చూపించి రాబోయే తరాలకు వీళ్ళు ఇచ్చే ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేసుకుంటూ మేము సిస్టమేటిక్ గా ముందుకెళ్తున్నాం. వాళ్ళు అంటున్నారు వాళ్ళు గుంటనక్కలన్నా ఏదన్నా కూడా మేము పట్టించుకునేది లేదు, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. వాళ్ళు ఇవ్వాల్సిన 6 గ్యారంటీలు ఇవ్వాలి, వాళ్ళు ఫాలో కావాల్సిన రూల్స్ ఫాలో కావాలి. ఏదైతే ప్రధానమంత్రి గారిని పోయి కలుస్తున్నాడు ముఖ్యమంత్రి, ఆ కలిసేటటువంటి ఎజెండా కూడా బయట పెట్టాలి. అండ్ ఎందుకు రాహుల్ గాంధీ ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అది కూడా ప్రజల ముందుకు వచ్చి స్పష్టంగా చెప్పాలి. ఈ ఫ్రస్ట్రేటెడ్ మాటలు, ఫ్రస్ట్రేటెడ్ చేతలు ఇవన్నీ కూడా మానుకోండి. హైదరాబాద్ లో నీకు ఓటే లేదని చెప్పి హైదరాబాద్ లో ఇష్టారీతిగా హైడ్రా తీసుకొచ్చిండు. హైదరాబాద్ లోనే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను లాక్కొని దానికి సంబంధించిన దాని పక్కన ఉన్నటువంటి అడవిని లాక్కొని దాన్ని చదును చేసి 40,000 కోట్లు ఏదో అంటున్నారు, దాన్ని అమ్మి కమిషన్లు కొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఏందనంటే కేసీఆర్ మీద కోపాన్ని మీరు ప్రజల మీద చూపించొద్దు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కేసు వల్ల అందరికీ కూడా ఒక అవగాహన వచ్చిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా ఎన్నికలు కాదు, మేము ప్రజాస్వామ్యం మా కోసం ఎటువంటి ఛాలెంజ్ ఇచ్చినా కూడా మేము దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా. జగన్మోహన్ గారు ఏమంటారు? సార్ ఏమంటానంటే, రవికుమార్ గారు సిన్సియర్ బీజేపీ కార్యకర్త, ఆయన నేను మెచ్చుకుంటున్నా, చాలా చక్కగా డిఫెండ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మా ఆర్మూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి బ్యాక్గ్రౌండ్ ఏందండి, ఆయన వచ్చేటప్పుడే నేను తెలంగాణ పుష్ప అని చెప్పి ఎర్రచందనం బిజినెస్ చేస్తుండే అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మా అరవింద్ గారు అయితే ఇప్పుడు ఎంపీ అరవింద్ గారు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు వాళ్ళ నాన్నగారు చేసినటువంటి, ఇక అది నిజామాబాద్ వస్తే వాళ్ళ చరిత్ర మొత్తం చెప్తారు. కానీ ఇప్పుడు మొత్తానికి ఏందనంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా మురికూపంలో బొర్లి ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకోగానే అసలు జాతీయ స్థాయి నాయకులు మహాత్మా గాంధీ కంటే, వీర సావర్కర్ గారి కంటే కూడా వీళ్ళే గొప్పోలుగా చిత్రీకరించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవెన్ వెంకటరమణారెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా గతంలో ఏం చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు.
అండ్ ఇటువంటి నాయకులు ఇప్పుడు దాంట్లో ఉండి ఏదో నోటి దీంతో అంటే మాట టాలెంట్ తోటి ఏదో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో అధికారం చేజిక్కించుకుంటాం అనే ధీమాలో రవికుమార్ గారు మాట్లాడుతున్నారు. నేను ఒకటి అంటున్నా ఏంటంటే, మీరు ఇదే రకంగా ఉన్న ప్రభుత్వాలను మీరు గవర్నర్లను పెట్టి వాళ్ళ ఇమేజ్ టార్నిష్ చేసి, ఆ రాష్ట్ర ఇమేజ్ ని టార్నిష్ చేసి, డ్యామేజ్ చేసి, మీరు అప్పులు పుట్టనీయకుండా చేసి, మీరు చేస్తున్న అప్పులు మీరు చేస్తుంటారు. మీరు వేరే దేశాల్లో తిరిగి మంచి వ్యక్తిలాగా మీరు ఇచ్చే దానాలు ఇచ్చుకుంటూ మీరు అన్ని చేస్తారు. మా రాష్ట్రం నుంచి మా ముఖ్యమంత్రిగా మా కేసీఆర్ గారు ఉండి పంజాబ్ రైతులకు సాయం చేసినప్పుడు ఇదే బీజేపీ కార్యకర్తలు, ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ పైసలు తీసుకపోయి దోసుకపోయి పెడుతున్నాడు అని చెప్పి మీరు ఒక అమాయక రైతుల అదే మోదీ గారు తీసుకెళ్లి వ్యాక్సిన్స్ గాని ఇంకా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళతోటి ఆయుధాల కొనుగోళ్ల గురించి గాని, అంబానీకి బిజినెస్ ను రాసి పెట్టే దాని గురించి గాని మీరు మాట్లాడారు. ఎందుకంటే ఎదుగుతున్న పార్టీలను తొక్కాలి, వీళ్ళ క్యారెక్టర్ ని డామేజ్ చేయాలి, మా స్థాయికి మీరు రావద్దని మీరు మీ చేతులారా ఇటువంటివన్నీ కూడా మీరు ఉక్కుపాదంతో ఖతం చేస్తున్నారు. కాబట్టి మీరు అధికారంలోకి వస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశ డిప్లొమసీ ఇతర రాష్ట్రాలకు సాధించడం రెండు ఒకటవుతుంది లేదు. ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి చాతగాని దద్దమా కాబట్టి మీ మోదీని ఎదుర్కోలేకపోతున్నాడు. కానీ ఇదే మా కేసీఆర్ గారు ఎట్లా ఎక్స్పోజ్ చేసిన మోదీ గారిని, అమిత్ షా గారిని, అంబానీలని ఎట్లా ఎక్స్పోజ్ చేసిన అనేది మీరు గతంలో చూసిండ్రు. కానీ నిజంగా కమిట్మెంట్, తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఉండేది బీఆర్ఎస్ పార్టీకే. అంతకంటే ఒక్క మాట ఎక్కువ చెప్పాను, తక్కువ చెప్పాను. జగన్మోహన్ గారు కంక్లూడ్. సార్ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. మా పార్టీ యొక్క వ్యూస్ ప్రజల ముందు పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ నేను ఒకటే అంటున్నా ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను మాట్లాడిన 2 ఇష్యూస్ మీద మాట్లాడిన దాని మీద మా పార్టీ స్టాండ్ ఉంటుంది, నా పర్సనల్ స్టాండ్ కూడా అదే ఉంటది. నెక్స్ట్ కన్నా గానీ ఇటువంటివి జరగకుండా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి నాయకులు ఎవరైతే ఏ టైంలో ఏ ముసుగు కప్పుకొని వస్తారో వాళ్ళని నమ్మేసి మనం ఇస్తున్నాం చూడండి ఈ అధికారం, ఇది మీరు ఖచ్చితంగా మీరు గ్రహించి ఎవరైతే నిజంగా ప్రజల పట్ల కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో, వాళ్ళకి డబ్బులు లేకున్నా సరే మీ మధ్యలో ఉండి కష్టపడి వాళ్ళ కుటుంబం మీరు అవకాశం ఇవ్వండి. మీరు అవకాశం ఇస్తే ఇటువంటివి పునరావృతం కావు. వీళ్ళు ఇప్పుడు సంపాదిస్తారు 5,000, 10,000 ఓట్లకి డబ్బులు ఇచ్చి గెలిచి మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ అవుతారు. ఏమన్నా అంటే పునర్నిర్మాణం అంటారు, ఇంకేదో అంటారు. కళ సహకారం చేయడానికి మేము కూడా సహకారం అందిస్తామంటారు. ఈ రోజు చాలా మంది తిడితే పడుతున్నారు అధికారాన్ని ఇట్లా దూరం అయితలేరు. వాళ్ళు కూడా ఇది సిగ్నల్స్ వెళ్ళిపోవాలి, వాళ్ళకు కూడా ఈ సంకేతాలు వెళ్ళాలి. ప్రజల్లోంచి తీవ్రమైనటువంటి విప్లవం రావాలి, నిజమైన వారికి పట్టం కట్టాలని చెప్పి కోరుతాం.